వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సిఈఓ తెలంగాణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సిఈఓ తెలంగాణ .nic.in ఈ వెబ్సైట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ మెనూ ఉంటది. దీంట్లో అసెంబ్లీ అండ్ కౌన్సిల్ అని ఉంటది. కౌన్సిల్ లో మీకు ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అని ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో ఫస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అని అవైలబిలిటీ ఉన్న మీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాక కింద మనల్ని అప్లికెంట్ డీటెయిల్స్ అని అడిగిద్ది. దీంట్లో ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లై చేస్తారో వారి నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ నేమ్ ని ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు తెలుగులో కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ మీ సర్ నేమ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీ రిలేటివ్ నేమ్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటది. దాంట్లో ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ దీంట్లో ఎవరో ఒకరి నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ సర్ నేమ్ ని కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ ఆఫ్ అప్లికెంట్ అంటే అప్లై చేసే వాళ్ళ జెండర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ వృత్తి మీరు ఏం చేస్తారో ఆ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద మనల్ని డిజబిలిటీ ఇఫ్ ఎనీ అని ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో విజువల్, స్పీచ్ అండ్ హియరింగ్, లోకోమోటర్ డిజబిలిటీ ఈ 3 లేకపోతే అదర్స్ లో ఫిల్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఎలాంటి డిజబిలిటీ లేకపోతే ఈ ఫీల్డ్ ని వదిలేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనల్ని అడ్రస్ డీటెయిల్స్ అడిగిద్ది. హౌస్ నెంబర్, స్ట్రీట్, టౌన్, పోస్ట్ ఆఫీస్, మండల్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ లో పిన్ కోడ్ తో సహా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ కింద ఇక్కడ మనల్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఇపిక్ డీటెయిల్స్ ఇంక్లూడ్ అప్లికెంట్ నేమ్ తో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ అసెంబ్లీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ గానీ మీ సీరియల్ నెంబర్ గానీ తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేశాక రిలేటివ్స్ నేమ్ అంటే మీ ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫిల్ చేశాక లొకేషన్ డీటెయిల్స్ లో మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ అసెంబ్లీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సెర్చ్ రిజల్ట్ 1 అని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీ ఇపిక్ నెంబర్, నేమ్, ఏజ్, రిలేటివ్ నేమ్, స్టేట్ దీంట్లో ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఇక్కడ మీకు మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ తో పాటు మీ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అయింది. డిస్ప్లే అయిన నెంబర్స్ ని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద మనల్ని ఆధార్ డీటెయిల్స్ అడిగిద్ది. ఇక్కడ ఆధార్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేశాక కింద మనల్ని గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద అని మీ యూనివర్సిటీ నేమ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీ డిగ్రీ ఆర్ డిప్లొమా మీరు పాస్ అవుట్ అయిన ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. డేట్ ని ఎంటర్ చేశాక కింద మనల్ని అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్ అండ్ మీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటది. అప్లోడ్ చేశాక కింద మనల్ని ఇతర నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు అవ్వలేదనేది ఇక టిక్ మార్క్ చేసి ఉంచాలి. ఒకవేళ మీకు వేరే నియోజకవర్గంలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉంటే దీన్ని టిక్ మార్క్ చేసి ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అన్ని ఫిల్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. యువర్ అప్లికేషన్ నెంబర్ అని మనకి ఈ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని ఈ నెంబర్ ఇచ్చేస్తే మన స్టేటస్ అనేది కూడా తెలిసిపోద్ది. ఇలా మీరు ఆన్లైన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.